ఆకర్షణ, నువ్వు నీ దివిటి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. మరి దివిటితో పాటు నూనె బుడ్డి ఏది? మీలాంటి వాళ్ళంతా మాలో ఏదో ఒక లోపం చూస్తూనే ఉంటారు. ఇంత ఆకర్షణీయంగా ఉన్న నన్ను నా డ్యూటీ పొగడడం ఆపేయి. ఇంతకీ డ్యూటీ గురించి మాట్లాడే విషయం ఇదేనా? అయినా నూనె పుట్టే ఎందుకు? ఇంత చక్కని డ్యూటీ ఉండగా అంత త్వరగా ఆరిపోతుంది అనుకున్నావా? దయచేసి నీ వ్యర్థమైన ప్రశ్నలు నా సంతోషాన్ని పాడు చేయాలనుకోకు. చూడు ఆకర్షణ, నా తోటి కన్యకవు కాబట్టి నీ మీద ప్రేమతో నేను నూనె బుడ్డి విషయం అడిగాను, కానీ నిన్ను కించపరచాలని కాదు. నా మాటలు నిన్ను నొప్పిస్తే నన్ను క్షమించు. ఇదిగో సప్తవరం, ఇలారా ఈ వందన చూడు, ఏదో ఉచిత సహాయం ఇస్తుంది, నేను వినలేను. అక్షర దొరక ఈ వందన చేతికే దొరికావా? ఆమె చెప్పే మాటలు ఏమీ పట్టించుకోకూడదు. ఒక చెవితో వెళ్ళి ఒక చెవితో విడిచిపెట్టాలి, అంతేగాని అలా పట్టించుకోకూడదు. ఇదిగో సప్తవర్ణ, నీ బట్టలు నీ దివిటి 7 రంగులతో భలేగా ఉన్నాయి, గాని వందన ఇచ్చిన చక్కని సలహాని అంత తేలిగ్గా తీసిపడేయకూడదు. వందనాలు బలపరుస్తూ బాగానే మాట్లాడుతున్నారు. మా అభిప్రాయాన్ని మారుస్తూ బాగానే మాట్లాడుతున్నారు. మాకు జ్ఞానం ఉంది, మేము జ్ఞానవంతులమే. ఇదిగో సప్తవర్ణ, మీరు చాలా గట్టి గుండెలని అంటున్నారు, కానీ నిజానికి చాలా కఠినమైన గుండెలు. మీ ఆలోచనలో లోపముందని తెలిసి కూడా మార్చుకోవడానికి ఇష్టపడని మూర్ఖులు మీరు. మీ పొరపాట్లుగా ఒప్పుకొని సునీత పరులు. అవును, నేను చెప్పినట్లే మేమంతా కలిసిన మీ మనసులు మార్చలేము. ఎందుకంటే మీరు ముందుగానే మా మాటలు వినకూడదని తిరస్కరించుకొని వచ్చారు కదా. స్నేహితులారా, ఏమిటి మనం పెళ్లి కుమారికి ఎదురు వెళ్ళడానికి పోతూ ఒకరిలో ఒకరు భేదప్రాయాలు ఏమిటి? ఎన్నాళ్ళకో మనం ఇలా కలుసుకున్నాం. మనలో భేదప్రాయాలు ఎంచుకునే సమయం కాదు. త్వరలో పెళ్లి కుమారుడు కూడా వచ్చేస్తాడు. ఆయనతో పాటు సంతోషంతో దివిటీలు ఉండడం అనేది ముఖ్యం, కానీ నూనె బుడ్డీలు ఉండడం అనేది ముఖ్యమే కాదు. ఇలా మాట్లాడి నేను ఎవరి మనసులో నొప్పించలేదు కదా. లేండి మనమందరం పాటలు పాడి నాట్యం చేద్దాం. ఆహా, ఏంటి ఆటపాటలతో అందరూ అలసిపోయారా? పెళ్లి కుమారుడు రాకముందే అలసిపోతే ఎలా? పెళ్లి కుమారుడు వచ్చాక మనం ఎలా సంతోషించగలం? అందుకే ముందే చెప్తుంటాను, ఆత్మీయ జ్ఞానం ఉపయోగించాలని. పెళ్లి కుమారుని నిమిత్తం ఎక్కువ సిద్ధపడడానికి తక్కువ సిద్ధపడడానికి చాలా తేడా ఉంది. చూడండి, జాగ్రత్తగా అదనపు గుడ్డీలను కొంతమంది నూనె తీసుకొస్తున్నారు, మరికొంతమంది నాకేం పర్వాలేదంటూ నూనె లేకుండా వస్తున్నారు. సమస్యను కప్పిపుచ్చుకోవడానికంటే సమయం ఉన్నప్పుడే పరిష్కరించుకోవడం మంచిది కదా. వందన, దేవప్రియ, కీర్తన మాటలు వింటుంటే అంతా నిజమేనేమో అనిపిస్తుంది. అయితే సప్తవర్ణ, మధుభాషిని మాటలు వింటుంటే నూనె తీసుకువెళ్ళడం వ్యర్థం అనిపిస్తుంది. అబ్బా, ఏమీ అర్థం కావడం లేదు. కాసేపు నూనె తీసుకువెళ్ళడం మంచి పని అనిపిస్తుంది, అంతలోనే వ్యర్థం అనిపిస్తుంది. అబ్బబ్బా, ఏమీ అర్థం కావడం లేదు. నమస్కత, నువ్వు మానసిక అనారోగ్యంతో ఉన్నట్టున్నావు. నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. దయచేసి నువ్వు ఒక మంచి ఆలోచనను త్వరగా తీసుకో. రాధిక, నీ ప్రసంగాన్ని కాస్త ఆపుతావా? కనబడిన దేవుణ్ణి మొరపెట్టినా ఏం లాభం చెప్పు? కనబడే మనుషుల్ని ఏదైనా సహాయం అడిగితే చేస్తారు కదా. ఉదాహరణకు మీరేమో పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి నూనె బుడ్డి ఉండాలంటున్నారు, కానీ మేము అవసరం లేదంటున్నాం. ఈ రెండింటికి తేడా ఏంటంటే, మీరేమో కనబడిన దేవుని ప్రార్థిస్తున్నారు, కానీ మేము ఎవరొకరు మాకు సహాయం చేస్తారని ఆలోచన మాకుంది. ఈ లోకంలో సహాయం చేయడానికి మాకు ఎంతో మంది ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఎవరితో స్నేహం చేయరు, కాబట్టి మీకు ఈ లోకంలో ఎవరు సహాయం చేయడానికి ఇష్టపడరు. చూడు లోకప్రియ, నీకు లోకం మీద ప్రేమ ఎక్కువ ఉండడంతో నీవు అలా మాట్లాడుతున్నావు, కానీ మేము ముందు జాగ్రత్తతో నూనె బుడ్డి
అదనపుగా తెచ్చుకున్నాం, కానీ మీరు అలా తెచ్చుకోలేదు. మాకేమిటి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. చాలు చాలే, వెళ్ళండి. ఎవరు గొప్ప తెచ్చుకుంటారో చూద్దాం. పెండ్లి కుమారుడు పెళ్లికులారా రండి, ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు పెళ్లి గృహంలోనికి వెళ్ళడానికి సిద్ధపడండి. స్నేహితులారా భయపడకండి, నేను వారి దగ్గరికి వెళ్ళి అదనపు నూనె తీసుకొస్తాను. స్నేహితులారా, మన బాధపడుతున్నాం. అలా పడకండి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం సంతోషించి కావున నువ్వు వెళ్ళి వాళ్ళని డ్యూటీ గురించి నూనె తీసుకునిరా. స్నేహితులారా, మీరు ముందే చెప్పారు మీరు నూనె తెచ్చుకోండి. అయినా సరే మేము మీ మాట సిగ్గుపడుతున్నాము. మీరు మాకు కొంచెం సహాయం దిమస్కత ఇది దైవ జ్ఞానం అనిపించదు. సమయం మించిపోయింది. మేము తెచ్చుకున్న అదనపు నూనె మీకు మాకు సరిపోదు. నువ్వు వెంటనే వెళ్ళి మీ ఊరు వెళ్ళి నూనె తీసుకొని రా. స్నేహితులారా రండి, దయచేసి కొంచెం నూనె ఇక్కడ. వెళ్ళండి వెళ్ళండి, మేము అదనపుగా తెచ్చుకున్న నూనె మీకు మాకు సరిపోదు. వెళ్ళండి వెళ్ళండి. దిమస్కత, మధుభాషిని ఎంతసేపు అని బతిమలాడతారు? పదండి, మనం వెళ్ళి నూనె కొనుక్కుందాం. అయ్యో, నా డ్యూటీని ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసుకున్నాను, కానీ లాభం లేకుండా పోయింది. వందన చెప్పిన మాటలు వినుంటే బాగుండేది. అయ్యో, నీ పరిస్థితి అనకంటే నా పరిస్థితి మరీ ఘోరం. నేను నా బుద్ధి 7 రంగులతో ఆకర్షణంగా ఉన్నా. కీర్తన చెప్పిన మాటలు వింటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అయ్యో, మీ ఇద్దరికన్నా నాది మరీ ఘోరం. మధురమైన పాటలు మాట్లాడినా నేను నూనె తెచ్చుకోవడమే మర్చిపోయాను. అయ్యో, మీ ముగ్గురికన్నా నా పరిస్థితి మరీ ఘోరం. ప్రతి విషయానికి 2 మనసుల మధ్య తడబడుతున్న దిమస్కురాలిని. అలా తడబడకూడదని ప్రార్థిత ముందే చెప్పింది దేవుడిని ప్రార్థించాలని. అయినా సరే నేను తన మాట వినలేదు. ఇప్పుడు తీరిగ్గా కూర్చొని బాధపడితే ఏమి లాభం? ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిని, దిమస్కత, మీ అందరికన్నా నా పరిస్థితి ఇంకా ఘోరం. మీ అందరికీ నూనె తెచ్చుకోవద్దని చెప్పాను నేను. నాదే తప్పంతా. నేనైనా అదనపుగా నూనె తెచ్చుకుని ఉండాల్సింది. అయ్యో, అయ్యా, పెళ్లి కుమారుడా, నేను చాలా ఆకర్షణమైన దాన్ని. దయచేసి లోపలికి రానివ్వండి. అమ్మా, నీవెవరో నాకు తెలియదు. నీ లౌకికమైన శరీర సంబంధమైన బాహ్య ఆకర్షణతో సంబంధం లేదు. నీకు తలుపు తెరవబడుతూ వెళ్ళిపో. అయ్యా, పెళ్లి కుమారుడా, నేను సప్తవర్ణాల హారం నుండి వచ్చాను. నాకు తలుపు తెరవండి. అమ్మా, నీ రంగుల లోకానికి గాని నీకు గాని ఇక్కడ చోటు లేదు. అసలు నువ్వెవరో నాకు తెలియదు. వెళ్ళిపో. లోపలికి వచ్చే అవకాశం నీకు లేదు. అతిలోక సుందరుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, ప్రేమ వాత్సల్యతలు కలిగిన కరుణా కటాక్షములు చూపే ఓ
దివ్యవరుడా, దయచేసి నాకైనా తలుపు తీయవా? అమ్మా నీ మధురమైన మాటలు చాలా బాగున్నాయి, కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు. విందు గృహంలో నీకు చోటు లేదు. అయ్యా పెళ్లి కుమారుడా, నాకు ఈ క్షణంలో లోపలికి రావాలనిపిస్తోంది. నా మనసు పారిపోకపోతే తలుపు తీయవా? అమ్మా నువ్వు ద్విమనస్కురాలిలా ఉన్నావు. లోపలికి వచ్చాక మళ్ళీ బయటకు పోవాలని ఉందని అంటావు. నీలాంటి ద్విమనస్కులకు నా విందు గృహంలో అసలు స్థానమే లేదు. వెళ్ళిపో. అయ్యా పెళ్లి కుమారుడా, నేను లోకప్రియును. ఈ లోకములో ఉన్న సమస్తము కంటే నీవే గొప్పవాడవని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక నుండి లోకాన్ని కాక నిన్నే నమ్ముకుంటాను. నాకైనా తలుపు తీయవా? నన్ను దయచేసి విందు గృహంలోనికి రానియవా? నీ పేరు లోకప్రియ అంటున్నావు. నువ్వెవరివో నాకు తెలియదు. వెళ్ళు, ఆ లోకాన్ని ప్రేమిస్తూ ఆ లోకంలోనే నశించుకో. ప్రియులారా, ఇంతవరకు ఈ చక్కని ప్రదర్శన చూశారు కదా. ఒకవేళ ఇంకా మనం కూడా ఈ బుద్ధి లేని కన్యకల వలె దేవుని ప్రేమను తెలుసుకోకుండా లోకానుసారంగా ఆత్మీయ అంధకారంలో జీవిస్తున్నట్లయితే ఇప్పుడే పెళ్లి కుమారుడైన యేసయ్యను మన హృదయాల్లోనికి ఆహ్వానించి రక్షణ భాగ్యాన్ని, పరిశుద్ధాత్మని నూనెను పొందుకొని ఈ చీకటి లోకంలో మనం దివిటీలుగా ఉండి వెలుగొందుదాం. పెళ్లి కుమారుని విందులో పాల్గొందుదాం. ఇదే మనకు దేవుడిచ్చిన అద్భుతమైన గొప్ప సమయం. గాడ్ బ్లెస్ యు ఆల్. అయిపోయింది.